చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. 18వ శతాబ్దం మధ్యకాలానికి మరాఠా సామ్రాజ్యం భారతదేశంలో విస్తృతంగా విస్తరించింది. ఢిల్లీ వరకు ప్రభావం పెరిగి ఉత్తర భారత రాజకీయాలపై మరాఠాల ఆధిపత్యం బలపడింది. ఈ పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ పాలకుడు అయినటువంటి అహ్మద్ షా అబ్దాలీ ఉత్తర భారతంలో తన ప్రభావాన్ని నిలుపుకోవాలనే లక్ష్యంతో భారతదేశంపై దండెత్తాడు. మరాఠాల తరపున సదాశివరావు భావ్ విశ్వాసరావు నేతృత్వంలో భారీ సేన ఉత్తరానికి కదిలింది. అబ్దాలీ తన పక్షాన రోహిల్లాలు, అవధ్ నవాబు వంటి స్థానిక శక్తుల మద్దతు కూడగట్టుకున్నాడు. 1761 సంవత్సరం జనవరి 14వ తేదీన పానిపట్ మైదానంలో రెండు సేనలు ఎదురెదురుగా నిలబడ్డాయి. ఈ యుద్ధం కేవలం ఆయుధాల పోరాటం కాదు. ఆహారం సరఫరాలు తగ్గిపోవడం, దీర్ఘకాల కొనసాగిన ముట్టడి, అబ్దాలీ అమలు చేసిన చురుకైన యుద్ధ వ్యూహాలు ఇవన్నీ మరాఠాలపై తీవ్ర ప్రభావం చూపాయి. భీకర పోరులో మరాఠా సేనకు భారీ నష్టం జరిగింది. విశ్వాసరావు యుద్ధంలో వీరమరణం పొందాడు. చివరకు అబ్దాలీ విజయం సాధించాడు. మరాఠా విస్తరణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఉత్తర భారత రాజకీయాలపై సమతుల్యం మారింది. భారతదేశంలో ఒక పెద్ద శక్తి ఖాళీ ఏర్పడి తరువాతి కాలంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అవకాశాలు పెరిగాయి. ఈ యుద్ధం భారతదేశ చరిత్రలో ఒక విజయం, ఒక విషాదంగా నిలిచింది. మూడవ పానిపట్ యుద్ధం మనకు నేర్పింది ఏమిటంటే, సైనిక శక్తితో పాటు సరఫరాలు, వ్యూహం, మైత్రి కన్నా ఎంతైనా ముఖ్యమని మనకి తెలుస్తుంది. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.